పీఠాపురం పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 1021వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సామూహిక వ్రతాలు 101 కలశాల ఊరేగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పీఠాపురం దాతల సహకారంతో పీఠాపురం వాసవి క్లబ్ పీపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పీఠాపురం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాలమాండల్ మాట్లాడుతూ, ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీమూర్తి త్యాగాన్ని పండగలా జరుపుకోవడం, అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోత్సవం జరుపుకుంటున్నామన్నారు. వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహిణీలు కొత్త ఒరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందన్నారు. శ్రీ వాసవి క్లబ్ పీపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీ వాసవి మాత జయంతోత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. సామూహిక వ్రతాల్లో 60 మంది దంపతులకు పైగా పాల్గొనడం జరిగిందని, వారికి తీర్థ ప్రసాదాలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంథి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదార్శెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదార్శెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్, పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగెటి సత్యనారాయణమూర్తి, ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి 1021 జన్మదినం పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిఠాపురం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఏసీ ఫంక్షన్ హాల్లో 10/21 జన్మదినాన్ని సందర్భంగా జన్మదినం సందర్భంగా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్రతంలో సుమారుగా ఒక 60 మంది జంటలో కూర్చుని వాసవి అమ్మవారి యొక్క వ్రతం నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ కపుల్స్, వాసవి క్లబ్ యువసేన ఈ రెండు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ నుంచి నాలం ఆండాల్ గారు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చేసి ఉన్నారు. తర్వాత మరి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా ఈ వాసవి కన్యకాపరమేశ్వరి భక్త సమాజం ప్రెసిడెంట్ గారు అయినటువంటి దంగేటి సత్యనారాయణమూర్తి గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. ఈ వ్రతం ఆచరిస్తే మరి ఎంతో భాగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయనేటువంటి ఒక నమ్మకంతో ఆ వాసవి మాత యొక్క దివ్య శుభాశిస్సులు, మరి కరుణా కృపా కటాక్ష వీక్షణాలు వారి జయంతోత్సవాల వేడుకల్లో భాగంగా నిన్న ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారి 108 కలశాలు ఊరేగింపు జరిగింది. అలాగే వాసవి క్లబ్ కపుల్స్ మరియు యువసేన వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి జన్మదిన సందర్భంగా 50 మంది సామూహిక వాసవి అమ్మవారి వ్రతాలు చేయడం జరిగింది. అలాగే ఈ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఏప్రిల్ నెల నుండి జూన్ నెల వరకు కూడా ప్రతిరోజు నిత్యం వందలాది మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతటికీ కూడా దాతలందరూ సహకారంతో చేస్తున్నాము. దీన్ని అందరూ కూడా ఉపయోగించవలసిన కోరుతున్నాము. ఒక మంచి శుభసూచకంగా వాసవి జయంతిని కూడా రాష్ట్ర పండుగగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి మేమందరం కూడా చాలా గర్వంగా భావిస్తున్నాము. వాసవి క్లబ్స్లోని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా సూర్యప్రకాశ్ రావు గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. దీనికి 1,00,000 మంది సభ్యులతో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని ప్లేసులు రూరల్, అర్బన్ సిటీస్లోని కూడా వాసవి క్లబ్స్ ఉన్నాయి. 1500 క్లబ్ల వరకు ఉన్నాయి. ఈ ప్రతిరోజు కూడా నిత్యము సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే ఈ భాగంలో సమ్మర్ పేరు చెప్పి మనకి నిత్యము కూడా వాటరు, బటర్ మిల్క్ కూడా చలివేంద్రాలు నిర్వహించడం ప్రతి ప్లేస్లోని కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉండడంతో అందరికీ దావత్ తీర్చాలని చెప్పి ఉద్దేశంతో వాసవి క్లబ్స్లో పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఈ 2 నెలలు కూడా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన వాసవి జయంతి పురస్కరించుకొని ప్రతి ఊళ్ళోని ప్రతి ఆలయం దగ్గర ఈరోజు మంచి పెద్ద పండగగా ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా సేవా కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి వాసవి క్లబ్ సేవలు అందించడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎవరైనా మన దగ్గరకు వస్తే సేవ చేయాలనుకుంటారు. కానీ మన వాసవి క్లబ్ ఏంటంటే ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి వాసవి క్లబ్ సేవలన్నీ కూడా అందరూ అందించడం జరుగుతుంటుంది. అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు అందరూ కూడా చాలా చక్కటి మేము తీసుకున్న బాధ్యత మేము అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పి